2018లో మెగా ఫ్యామిలీ ఊహించని విధంగా మెగా రికార్డ్స్ అన్ని చెరిపేస్తూ రంగస్థలం సినిమాతో వచ్చి ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు రామ్ చరణ్. అదే ఊపులో ఆ సినిమా 200 కోట్ల క్లబ్లో చేరింది. ఇక మెగా కాంపౌండ్కి సాధ్యం కాని 200 కోట్ల క్లబ్ను సాధించిన గొప్ప హీరోగా, ఘనమైన హీరోగా నిలిచాడు. అప్పటి నుంచి నాన్ బాహుబలి కేటగిరీలో రంగస్థలం ముందు, రంగస్థలం తర్వాత అని ప్రతి వాళ్ళు చెప్పుకోవటం అందరికీ తెలిసిందే. అయితే ఆ రంగస్థలం ఇచ్చిన బ్లాక్ బస్టర్ సక్సెస్తో RRRని ఆరంభించాడు. అదేవిధంగా ఈ మధ్యలోనే వినయ విధేయ రామ అంటూ బోయపాటి శ్రీను డైరెక్షన్లో వచ్చింది. కాకపోతే దీన్ని కావాలని టీజర్లు, పోస్టర్లు, ట్రైలర్లు చూసిన అనేక మంది సహజంగా ఎవరికైనా సరే యాంటీ ఉంటారు. వారందరూ ఇది మాస్ సినిమా, మాస్ సినిమా, మాస్ సినిమా అంటూ తెగ గోల పెట్టేశారు. ఇక అటు వెబ్ మీడియా, న్యూస్ మీడియా, యూట్యూబ్ ఛానళ్ళు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు ఇదే వృధా మాస్ 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 అని. అయినా వచ్చే నష్టం ఏం లేదు. కారణం మెగా ఫ్యామిలీకి మొదటి నుంచి మాస్ ప్రేక్షకులు ఆదరణ ఎక్కువ. అటువంటి ఈ పక్కా ఊర మాస్ సినిమా అట్లాగే మాస్ బ్లాక్ బస్టర్ అయింది. సంక్రాంతి సెన్సేషనల్ విన్నర్గా నిలిచింది. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్లే మోత పుట్టిన డివైడ్ టాక్. చాలామంది అన్నారు తేడా కొట్టేసింది అబ్బా, సినిమా ఏం లేదు, తీసేయండి థియేటర్స్ నుంచి అంటున్నారు. కానీ వీరందరి మైండ్ బ్లాంక్ అయ్యేట్లు ఈ కలెక్షన్లు ఉన్నాయి. ఇక 2 రోజులకే కొన్ని పెద్ద పెద్ద న్యూస్ మీడియాలు మరియు వెబ్సైట్లు మరియు యూట్యూబ్ ఛానళ్ళు కూడా ప్రాక్టీస్ చేసినాయి 56 కోట్లు 60 కోట్లని. అంటే 2 రోజులకే 60 కోట్లు. మూడో రోజు శనివారం కుమ్మేశాడు దాదాపు 15 కోట్లు. అదేవిధంగా ఆదివారం అసలు మామూలుగా కలెక్షన్ల సునామీ, థియేటర్స్ దగ్గర ఎక్కడ చూసినా కూడా జన సునామీ. అదేవిధంగా 3 రోజులకి ముచ్చెమటలు పోయించాడు బాక్స్ ఆఫీస్ని. ఇక 4వ రోజు మొత్తం కుమ్మేస్తున్నాయి. సెలవులన్నీ ఈ వినయ విధేయ రామ చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని సీన్స్ని ట్రిమ్ చేసేశారు. ఆ ట్రిమ్ చేసిన సీన్స్ తీసేసేటప్పటికి వండర్ఫుల్, మెమరబుల్గా ఉంది. ఇదే స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ బాక్స్ ఆఫీస్ వద్ద ఇక 4-5 రోజులు కంటిన్యూ చేస్తే బ్రేక్ ఈవెన్కి దగ్గరగా వచ్చేసినట్లే. ఇప్పటికే 80+ గ్రాస్తో మొత్త పుట్టిస్తున్న ఈ సినిమా అనేక తెలుగు చలనచిత్ర రికార్డులు రామ్ చరణ్ పేరుతో రాసుకోవటం ఖాయమైపోయింది. ఇక రానున్న రోజుల్లో అనేక టాలీవుడ్ రికార్డ్స్ క్రియేట్ చేయాలి ఈ వినయ విధేయ రామ అని మా బాక్స్ ఆఫీస్ ఇన్ఫో కోరుకుంటుంది. మా బాక్స్ ఆఫీస్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక దేవుళ్ళకి మరియు సబ్స్క్రైబర్ దేవుళ్ళకి సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు వీడియో చేయడం లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోవద్దు మా బాక్స్ ఆఫీస్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం.